వెల్కమ్ టు స్పాట్లైట్ మీడియా. కేరళలో క్లాస్ రూమ్ సీటింగ్ సంబంధించి ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పటి వరకు క్లాస్ రూమ్ సీటింగ్ అంతా కూడా ఫస్ట్ బెంచెస్, మిడిల్ బెంచెస్ అండ్ బ్యాక్ బెంచెస్ లాగే ఉండేవి. కానీ ఇప్పుడు కేరళలో ఒక మూవీ రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయినటువంటి ఒక మూవీ ఆధారంగా ఈ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ అనేది కంప్లీట్గా చేంజ్ చేశారు. ఇప్పుడైతే ఈ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ అనేది యూ షేప్లో చేంజ్ అయిపోతున్నారు. ఆల్రెడీ చాలా స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేశారంట. సో దీనివల్ల జస్ట్ ఏముంది, ఈ బెంచెస్ అన్నీ కూడా సైడ్కి నెట్టేసి యూ షేపే కదా అనుకోవచ్చు. కానీ దీనివల్ల స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క ఫోకస్ అనేది ఈ బ్యాక్ బెంచ్ ఉన్న వాళ్ళకైతే ఫోకస్ తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలా చేంజ్ చేయడం వల్ల సో ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా వాళ్ళు స్టాఫ్ చెప్పేది వినగలరు. అండ్ అలాగే వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్స్ కూడా వీళ్ళు డైరెక్ట్ రిసీవ్ చేసుకోగలరు. ఎటువంటి ఈ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండదు స్టూడెంట్స్కి, టీచర్స్కి మధ్య. దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఫోకస్ అనేది పెరుగుతుంది. సో ఇలాంటి కొత్త కొత్త విధానాలతో కేరళ ఎప్పటికప్పటికైతే ముందుంటుంది. సో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కనుక మిగతా స్కూల్స్ మన ఇతర రాష్ట్రాల్లో కూడా చేసినట్లయితే సీటింగ్ అరేంజ్మెంట్ అనేవి మారాక స్టూడెంట్స్ యొక్క పర్స్పెక్టివ్ అయితే మారొచ్చు. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, డెఫినెట్గా వీటన్నిటిలో ఒక చేంజ్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో దీనిపై మీ యొక్క కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.